అందరికీ వందనాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం కొన్ని మాటలు చెప్పాలని, జగన్ గారి కోసం కొన్ని మాటలు చెప్పాలని, చూస్తున్న మీకోసం కూడా కొన్ని మాటలు చెప్పాలని ఆశ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవారి దగ్గరికి స్వయంగా పాదయాత్రలు వెళ్ళి వారి కష్టాలు తెలుసుకొని చాలామంది గుండెల్లో ఆయన నిలిచిపోయారు. పేదవారు గుడిసెలో ఒక దీపముగా మారిపోయారు. ప్రతి ఒక్కరు గుండెల్లో ఒక దేవుడిగా నిలిచిపోయారు ఆనాడు. కానీ దేవుడి స్థానం దేవుడిదే, మానవుడి స్థానం మానవుడిదే. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. అందుకే కొన్ని వేల జనాల్లో, కొన్ని కోట్ల జనాల్లో రాజశేఖర రెడ్డి గారిని ఎంతగానో ఇంట్లో ఫోటోలు పెట్టి కూడా పూజిస్తున్నారు. సడన్గా చనిపోయారు. ఆనాడు ఒక పాట రాసుకున్నాను, ఖచ్చితంగా నేను వినిపిస్తాను. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే పేద ప్రజలకు సహాయం చేశారు, ఆనాడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్ గారితో కొన్ని మాటలు చెప్పి ఉన్నారు. నీవు కూడా పేద ప్రజలకు సహాయం చేయి, నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజలందరికీ సహాయం చేయి. ఎవరిని కూడా, హిందూ ముస్లిం క్రిస్టియన్గా బ్రతుకుతున్న ఎవరిని కూడా ఏ ఒక్కరిని తక్కువ అంచనా వేయొద్దు, ఏ ఒక్కరిని తీసి పాడేయొద్దు, అందరినీ సమానంగా చూడని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్ గారికి చెప్పి ఉండి ఉండొచ్చు. అందుకే మా నాన్నగారు ఏమైతే చెప్పారో ఆయన మార్గంలో నడుస్తాను, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పేదవారికి సహాయం చేస్తూనే ఉంటాను, నా బిడ్డలు ఎవరికి కూడా కష్టం రానివ్వనని, ప్రాణం పోయినా పర్వాలేదని రాజకీయంలోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ఒకటే మాట అన్నాడు, పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు అనేవారు నా బిడ్డలు, ప్రజలను నమ్ముకొని ముందుకు వెళుతున్నాను అన్నారు. ప్రజలందరూ కూడా సీఎం అని చేశారు. ఆయన మాట ఇచ్చాడు సీఎం కాకముందు. నవరత్నాలే కాదు, చాలా 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 అన్నీ కూడా ఒక ఇంట్లో, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఇంట్లో, ప్రతి ఇంట్లో కూడా మేలు జరుగుతుంది. అది హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, అందరి ఇంట్లో కూడా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలారా, జగన్ గారు మీకు మేలు చేసి ఉంటే ఖచ్చితంగా ఓటేయండి. జగన్ గారు మంచివారు, ఆయన మరలా సీఎం అయినా మాకు మేలు జరుగుతుందని ఒక నమ్మకం ఉంటే ఓటేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ప్రతి కుటుంబంలో మేలే చేశారు, మంచే చేశారు. అలాంటి వ్యక్తికి మనం ఓటేయకంటూ ఉంటామా? ఓటేద్దాం, మరలా సీఎంగా ఆయన నుంచోబెడదాం. రాజశేఖర రెడ్డి గారి కోసం నేను ఒక పాట రాశాను, పాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ పాట మీరు విన్నాక షేర్ చేయండి, అందరికీ పంపించండి. ఈ పాట కొన్ని కోట్ల జనాలకి వెళ్ళాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మంచివారు, పేద ప్రజల కొరకే ఆలోచించేవారు. జగన్ గారు కూడా పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. అలాంటి వ్యక్తిపై, అలాంటి మంచివాడిపై బీజేపీ వారు, టీడీపీ వారు క్లాస్, రాజకీయం అంటే ఏమో తెలియని వ్యక్తి పవన్, జనసేన, ఈ మూడు పార్టీలు లేనిపోయిన మాటలు మాట్లాడి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈరోజు ప్రజలందరికీ ఒకటే అడుగుతున్నారు, నిజాన్ని, సత్యాన్ని గ్రహిస్తారు, అబద్ధాన్ని గ్రహిస్తారు, మీ ఇష్టం. మంచివాడిని గెలిపించి మరలా మీ కుటుంబాల్లో ఒక దీపం, అంటే ఒక వెలుగు మీ కుటుంబంలో నింపుకుంటారని నేను నమ్ముతున్నాను. ఈ పాట నేను రాశానండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఈ పాట రాశాను. అందరినీ వదిలావు, హాయిగా ఉన్నావు, పూల రథముపై ఊరేగి వెళ్ళావు, ఏడుగురు వంశమునకు ఒక వెలుగు నీవు, నీ సాటి నీవయ్యా, నిన్ను మరువలేమయ్యా, రాజశేఖర నిన్నే మరువలేమయ్యా, ఈ జన్మకింతే రుణమనుకుంటా, రాజశేఖర నిన్నే మరువలేమయ్యా, ఈ జన్మకింతే రుణమనుకుంటా.
దేవుణ్ణి గెలిపించండి. ఏ వేళ ఈ తను రాలిపోయెను, ఏ గాలికి ఈ దీపం ఆరిపోయెను. ఏ వేళ ఈ తను రాలిపోయెను, ఏ గాలికి ఈ దీపం ఆరిపోయెను. ఎంత పక్షపాతి అయ్యా ఆ భగవంతుడు, ఎంత తొందరగా నిన్ను మాయ చేశాడయ్యా. ఎంత పక్షపాతి అయ్యా ఆ భగవంతుడు, ఎంత తొందరగా నిన్ను మాయ చేశాడయ్యా. చేతులెత్తి నిన్ను మొక్కుతున్నామయ్యా, చేతులెత్తి నిన్ను మొక్కుతున్నామయ్యా. మరు జన్మ ఉంటే మా సీఎముగా రావయ్యా. రాజశేఖర నిన్నే మరువలేమయ్యా, ఈ జన్మకింతే రుణమనుకుంటా. ఈ పాట నేను దేవుణ్ణి నమ్ముకోకముందు రాశానండి. దేవుణ్ణి నమ్ముకున్నాక ఆయన పక్షపాతి కాదండి. రాజశేఖర్ తర్వాత జగన్ గారిని నుంచోబెట్టాలని ఆయనకి అంతవరకే సమయం ఉంది. ఆయన చనిపోయారు, సడన్గా ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోయిన ప్రజలందరూ కూడా గుండెల్లో తన దేవుడిగా ఆరాధిస్తూ తన కోసం ఎంతోమంది చనిపోయారు, బెంగ పెట్టుకొని చనిపోయారు. అలాంటి మంచి మనిషి. కానీ ఈరోజు మీ అందరికీ ఒకటే చేతులెత్తి దండం పెడుతున్నా, రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మీకు మంచి చేశారో ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి. తన కుమారుడు కూడా తన మార్గంలో నడుస్తూ పేదవారికి ప్రతి ఇంట్లో ఒక వెలుగుగా ఉన్నారు. ఆయన ఒక మంచి మనిషిగా జగన్ గారు పేదవారందరికీ సహాయం చేస్తున్నారు. అలాంటి మంచి మనిషిని గెలిపించుకుందామా, అబద్ధలాంటి వారిని గెలిపించుకుందామా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఒకటే జగన్ గారు అన్నారు, నేను మీకు చేసి ఉంటే నాకు ఓటేయండి. ఈరోజు నేనంటాను, ఆయన మీకు మేలు చేశారంటే మరలా ఇంకా ఎన్నో ఎన్నో మేలులు చేయాలని ఆయన ఉద్దేశం. మీ కుటుంబాల్లో ఒక వెలుగుగా ప్రతి ఒక్కరూ సంతోషముతో ఆనందముతో ఉండాలని ఆయన ఆశ. ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా సంతోషం ఉంటుంది. అబద్ధాన్ని నమ్మవద్దు, నిజాన్ని నమ్మండి. బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ అబద్ధాలు ఆడుతూ భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారు జగన్ గారిని. ఏనాడైనా జగన్ గారి వీడియో చూడండి, ఒక్క బూత్ అయినా మాట్లాడాడా, ఒక చెడు మాట్లాడాడా? ఒక మంచి మనిషి ఇప్పుడు అలాగే ఉంటాడు. ఆ మంచి మనిషి మరలా గెలిస్తే ప్రజలందరికీ మంచి జరుగుతుంది అని అనుకుంటే మీ ఆశీస్సులు జగన్ గారికి ఉండాలి. ఆ దేవుడు ఆశీస్సులు కూడా జగన్ గారికి ఉండాలి. ఆయనకి కులమతాలు లేవండి. జగన్ గారి కోసం ఎవరో చాలామంది తప్పుగా అనుకుంటున్నారు. ఆయన కులమతాలు లేవు, అందరినీ సమానంగా చూస్తారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన కుటుంబాల్లో ఎప్పుడూ మంచి జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారిని గెలిపించండి. అందరికీ వందనాలు.